నా ప్రస్తుతాన్ని నా కాన్సన్ట్రేషను దేవాలయం 1200 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసినటువంటి ఆ దేవాలయము, దాన్ని రెనోవేషను, కొత్తగా దేవస్థానము, ఆ సముదాయం చేయడము, దానికి ఆర్థిక వనరులు కూడా ఎందుకంటే దేవాలయం కట్టడం సులభం, కానీ దేవాలయం మెయింటెనెన్స్ అనేటువంటిది అదే విధంగా ఉంటుంది. 40 ఏళ్ళుగా నేను చూస్తూ ఉన్నాను. దానికి కావాల్సినటువంటి వనరులు దాంట్లో ఒక పెట్రోల్ బంక్ చేసినాము. దాంతోపాటు ఇప్పుడు ఒక కళ్యాణ మంటపాన్ని కూడా కడతా ఉన్నాం. దానికి కూడా డిమాండ్ ఉంది. అది మా కుటుంబం నుంచినే కాంట్రిబ్యూషన్, మాదే ల్యాండ్ అంతా ఇచ్చినాము. టీటీడీ వాళ్ళు కూడా కొంత దానికి డబ్బు ఇచ్చినారు. అది నిర్మాణం జరుగుతుంది. దానికి ఒక 20 రూములు కూడా కడుతున్నాం. దేవస్థానానికి వచ్చేటువంటి వాళ్ళకు, పెళ్ళిళ్ళకి వచ్చే వాళ్ళకు, నేషనల్ లెవెల్ ఎవరైనా పోయేటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఆ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. బహుశా 6 మాసాల్లో అది కూడా పూర్తి అవుతుంది. ఇప్పుడు కావాల్సింది బికాస్ ఆఫ్ ద ఎలక్షన్స్ ఒక 4 మాసాలు ఆ నిర్మాణాన్ని నేను ఎవరికైతే బాధ్యత చెప్పినానో అతనికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో కొద్దిగా ఆలస్యమైంది. ఒక 6 మాసాల్లో అది కూడా పూర్తి చేశాం. తర్వాత ఇది చేస్తున్నటువంటి నేపథ్యంలో ఐ షుడ్ గివ్ క్రెడిట్ టు ద నెక్స్ట్ జనరేషన్. మా చాలా పెద్ద ఫ్యామిలీ కదా. నేను ఒకసారి పిలిచి దేవస్థానం ఇవన్నీ చూపించి మా పెద్ద శ్రీరామరెడ్డి గారి జీవిత చరిత్ర ఇవన్నీ వాళ్ళకు వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగినారు, ఎందుకు నువ్వు ఫోకస్ దీనికి ఇస్తున్నావు, విద్య పట్ల వైద్యం పట్ల నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు అని. మా పిల్లలు అడిగినారు. మీ పిల్లలు ఐ ఫెల్ట్ ప్రౌడ్. అరే వీళ్ళకి ఇంత కన్సర్న్ ఉంది పబ్లిక్ పట్ల అనేటువంటిది. సో వాళ్ళకి చెప్పిన ఇక్కడ ఒక పిహెచ్సి తెచ్చింది, మన హై స్కూల్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తూ, ఎనివే మీరు చెప్పినారు, లెట్ మీ సీ హౌ బెస్ట్ దట్ ఐ కెన్ డూ అని చెప్పినాను. ఈ మధ్యనే దేవుడు ఇచ్చినటువంటి అవకాశం, ఒక దేవదూతలన కొంతమంది నా దగ్గర పంపడము, వాళ్ళు ఈ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఏదో ఒకటి పెట్టాలి అనుకున్నప్పుడు వాళ్ళతో కలవడము, దానికి కేవీపీ రామచంద్రరావు గారు కూడా మాట సాయం చేయడము, జిఎన్ రావు గారితో, తర్వాత డాక్టర్ రాజీవ్ రెడ్డి అని వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, ఎల్వి ప్రసాద్ వాళ్ళ ఇన్స్టిట్యూట్తో. సో ఇక్కడ ఫైనల్గా సంవత్సరం 2 ఏళ్ళు వాళ్ళతో మాట్లాడి అంతా చేసి, వాళ్ళు సర్వేలు అంతా చేసి ఎంత వాళ్ళు ఒప్పుకున్నారు. అందరికంటే మా పెద్దన్న, మేము ఈరోజు ఉన్నటువంటి 13 మంది మా బ్రదర్స్ ఉంటే, పెద్దన్న ఎవరైతే ఉన్నారో డాక్టర్ జయరామ్, అతను ఇంగ్లాండ్లో 40 ఏళ్ళు అతను మా వదిన డాక్టర్లుగా ఉండి వాళ్ళు ఇక్కడ రిటర్న్ వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా ఉంది అంటే దే ఫెల్ట్ సో హ్యాపీ. ఈ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులంతా మేమే ఇస్తాము అని చెప్పడం. ఈ ల్యాండ్ మా సొంత అన్న పెద్దన్న చెలవమూర్తి, అతని ల్యాండ్ కూడా ఇవ్వడము, కళ్యాణ మండపానికి దీనికి కూడా ల్యాండ్ అదే ఇప్పుడు కూర్చున్న ల్యాండ్ అతందే. సో అదే ల్యాండ్ ఇవ్వడము, హైవే ఆనుకొని ఇవ్వడము, ఇది నిర్మాణం జరుగుతుంది. దాదాపు 6-6.5 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. దీనికి ఇంకా ఎక్విప్మెంట్ ఎంత కావాలి. మా అన్న కొడుకు సినిమా డైరెక్టర్గా ఉన్నాడు, ప్రశాంత్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ ఉన్నాడు. అతను కూడా 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిపోయినాడు. ఇంకా అవసరమైతే మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు. ఇంకా ఫ్యామిలీలో ఇంకా మిగిలినటువంటి మెంబర్స్ వాళ్ళందరూ కూడా, నా వైఫ్ కానీ, తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కూడా అందరూ ఇవ్వడానికి, డాక్టర్ వినయ్ అని వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు. మేబీ ఒక 6 మాసాల్లో ఇది కూడా పూర్తి చేయాలని చూస్తున్నాం. ఈరోజు రూఫ్ కాంక్రీట్ కూడా వేస్తున్నాం, స్లాబ్ కాంక్రీట్ కూడా ఈరోజు వేస్తూ ఉన్నాము. దీనికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఒక 30 మంది సిబ్బంది అవసరం. దానికి ఇప్పుడే వాళ్ళు మా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా జరిపినారు. వాళ్లకు కొంతమంది 3 మాసాలు, కొంతమంది 6 మాసాలు, కొంతమంది సంవత్సరం వాళ్ళు ట్రైనింగ్ కూడా, అంటే వాళ్ళకు పద్ధతిగా నడుపుతారు. వాళ్ళు దే డోంట్ డిపెండ్ అవుట్ బయట వాళ్ళని, వాళ్ళే ట్రైనింగ్ ఈవెన్ డాక్టర్లు కానీ వాళ్ళకి కానీ చేసి వాళ్ళు ఒక పద్ధతిగా నడిపేటువంటి. నేను 2-3 చూసి వచ్చినాను. నేను ఏ విధంగా నడుపుతాను, హైలీ సిస్టమేటిక్గా. రోజు ఒక 150 మంది కంటి పరీక్షలు, చికిత్సలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓ 2 ఏళ్ల కిందే ఎల్వి ప్రసాద్ వాళ్ళది ఒక కేవలం పరీక్షా కేంద్రాన్ని ఇక్కడ చేసాము. సో ఇప్పుడు ఇది స్టార్ట్ అయిన తర్వాత చుట్టూ ఒక 10 పరీక్షా కేంద్రాలు కూడా ప్రారంభమవుతాయి. సో ఒక మంచి నెట్వర్క్, ఐకి సంబంధించి ఒక మంచి నెట్వర్క్, స్కూల్స్కి వెళ్ళడము, వాళ్ళు చేయడము, మిగిలిన అందరు కూడా చేయడం అనేది జరుగుతుంది. పేదవాళ్ళకంతా ఫ్రీగా చేస్తారు వాళ్ళు, పేదవాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళతో, మనలాంటి వాళ్ళతో చార్జ్ చేస్తారు. నో లాస్ నో ప్రాఫిట్ కింద. ఇట్స్ ఎ గ్రేట్ ట్రస్ట్.
అది కూడా చేస్తున్నారు. ఇది కూడా ఎంతో సంతృప్తిని ఇస్తా ఉంది. డెఫినెట్గా మీ ఊరికి ఇక్కడికి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ తీసుకురావడం అనేది చిన్న విషయం. బికాస్ ఆఫ్ యూ అది పాసిబుల్ అయింది. ఊరికి మిగిలినటువంటి కూడా నియోజకవర్గంలో కూడా కొన్ని ఉన్నాయి. ఒక నేషనల్ హైవే అది బైపాస్ది మధ్యలో ఆగిపోయింటే నేను మాట్లాడడం వల్ల మాట సాయం వల్ల అది పూర్తి కావడం. ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, దానికి డిఫెన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే, ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ కంటే రాజకీయాలు డామినేట్ అవుతాయి. అందుకోసం నేను బయటకు ఫోకస్ రాకుండా ఇది వస్తే చాలు. ఆ రోజు నేను ప్రారంభించింది నా కళ్ళ ముందే నిరర్థకంగా ఉంది, అయితే చాలు, నాకు పని కావాలి, క్రెడిట్ ఎవరైనా తీసుకో, నాకు అభ్యంతరం లేదు. సో దానికి కూడా ఆల్మోస్ట్ ఒక డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక యూనిట్ కూడా ఇక్కడ వచ్చేటువంటి దాదాపు ఒక 5-6 మాసాలుగా వాళ్ళు టచ్లో ఉన్నారు. డిఫెన్స్లో బాగా హైయెస్ట్ పొజిషన్లో పనిచేస్తుంటే నా ఫ్రెండ్ కూడా దీనికి సతీష్ రెడ్డి అని మీరు విని ఉంటారు. సతీష్ డిఆర్డిఓ అతను మాట్లాడివన్నీ చేస్తా ఉన్నారు. సో పరోక్షంగా కూడా నాకు ఏదైనా చేతనైనటువంటివి, నాకు తెలిసినటువంటివి, ఎందుకంటే నా అదృశ్యం ఏమంటే ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తే అఫ్సర్ ఫోన్లు ఎత్తా ఉన్నారు, అది ఉంది కాబట్టి నడుస్తుంది. నాకు నాగేశ్వరరావు గారు ద మోస్ట్ సాటిస్ఫైడ్ లైఫ్ మైండ్ ఒక విద్యార్థిగా, ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక రైతుగా, రైతు ఇష్యూల్లో సాల్వ్ చేసేటువంటి అవకాశంగా, ఒక పొలిటికల్ పీపుల్ రిప్రజెంటేటివ్గా, ఒక గవర్నమెంట్లో ఒక భాగస్వామిగా, ఒక రాజకీయ పార్టీలో కార్యకర్తగా, ఒక నాయకుడిగా, అన్ని విషయాల్లో 100% 100% నా సాటిస్ఫాక్షన్తో నేను పని చేస్తాను. నాకు అందరూ సహకరించినారు. ఒకటి అనుకుంటే కాదు, దాని పరిస్థితులు కూడా సహకరించినాయి. సరే కొన్నిట్లో మేము ఫెయిల్ అయ్యిండొచ్చు, కొన్నిట్లో సక్సెస్ అయ్యిండొచ్చు, దట్స్ బట్ నా ప్రయత్నంలో మాత్రం ఎక్కడ కూడా లోటు లేదు. అరే నేను ఇది చేయలేకుండా పోయినా అనేటువంటిది ఈరోజు నేను బాధపడేటువంటిది, లేకపోతే ఇంకో విధంగా చేయాల్సి ఏమీ లేదు. నో రిగ్రెట్స్ ఎనీథింగ్. విద్యార్థిగా, రైతుగా, రిప్రజెంటేటివ్గా, ఒక పొలిటీషియన్గా, దానిలో ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ రైట్ ఫ్రమ్ మై విలేజ్ టు ఢిల్లీ. మీరు గుడ్ ఫాదర్గా, గుడ్ హస్బెండ్గా కూడా ఉన్నారా? ఐఎమ్ సో గ్లాడ్, ఎంత అదృష్టవంతుని అంటే, నేనేమో ఖర్చులు పెట్టేటువంటి వాడిని, నా వ్యవసాయంలో డబ్బు వచ్చేది కాదు, రాజకీయంలో అంతా కూడా పోయేటువంటిదే, అనేకమైనటువంటి ప్రాపర్టీలు లిక్విడేట్ చేయాల్సి వచ్చింది. ఇటు అన్నిటి కూడా ఆమె నా వైఫ్, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వ్యాపారాల మీద ఆమె దిట్ట. సో మొత్తం బిజినెస్లు ఇవన్నీ కూడా, మోర్ దాన్ దట్ నా ఫ్యామిలీ, నా బిగ్ ఫ్యామిలీ. ఇప్పటిది కాదు, సమ్వేర్ 1940s అప్పుడు బెంగళూరుకు వెళ్ళి ఇదంతా చేసినటువంటి వాళ్ళు, లేట్ 1930s అక్కడికి వెళ్ళి. సో ఆ సపోర్టు, నా పిల్లలు బాగా చదువుకున్నారు. నా కూతురు అయితే నాకు 2 ఎలక్షన్లో మొత్తం ఆమె చేసింది. సరే ఒక ఎలక్షన్లో గెలిచిన వెంకటరామరెడ్డికి ఎంత క్రెడిట్ ఇవ్వాలనో, అప్పుడు నాకు ఫ్రాక్చర్ అయింది, కాల్ ఫ్రాక్చర్ అయింది, నాకు నడిచే పరిస్థితి కూడా లేదు. నాకు రాజశేఖర రెడ్డి గారు నువ్వు అక్కడి నుంచినే కంటెస్ట్ చేయాలి, కళ్యాణదుర్గం నుంచినే, అది వెరీ టఫ్ కాన్స్టిట్యున్సీ. సో నాకు అతనికి అనేకమైనటువంటి ఇది జరిగిగా నువ్వు చేయాలంటే సరే ఇంకా చేయాల్సి వచ్చింది చేసా. నా కూతురు కూడా అంత క్రెడిట్ ఇవ్వాలి. సో నా కొడుకు ఎప్పుడు కూడా పార్టీస్ అతను ఇది లేదు. సో ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నారు, హ్యాపీ ఫ్యామిలీ, విలేజర్స్ ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నేను నా భార్య మాత్రమే ఉంటాం ఊర్లో. విలేజ్ అంతా కూడా, విలేజ్లో ఏమంటే సిటీలో ఉన్నామనుకో, మనం పోయి ఆసుపత్రిలో ఉండి ఐసీయూలో ఉన్నా కూడా వాడు ఏమైనా అడిగేవాడు లేరు. ఇక్కడ ఇంకా ముళ్ళు గుచ్చుకోంది అంటే ఊరంతా తెలుస్తుంది. కేరింగ్ ఉంటుంది. ఏదైనా తుమ్ముతా ఉన్నానంటే ఏదో మామూలుగా ఇక్కడ ఏమంటే ఆప్యాయతో మా యాప్ బాగాలేదే ఏమి అని నాతో నేరుగా కాకపోయినా మాట్లాడు. సో 5 ఉంది. దీంతో చిన్నప్పటి నుంచి 68 ఏళ్ళుగా ఇక్కడనే పుట్టి పెరిగినా కాబట్టి టిల్ మై ఎండ్ ఇంతవరకు ఎంత పోయినా ఏమైనా, ఈవెన్ మంత్రిగా ఉన్నా కూడా, 12 ఏళ్ళ మంత్రిగా ఉన్నా కూడా ఊరికే వచ్చేటువంటి పొలాలు. ఐఎమ్ హ్యాపీ. చూడు నా చెట్టు చేమన, ఇది నా ఆసుపత్రి, దేవస్థానం, నా ఊరు, హ్యాపీ. మీలాగా
ఉండాలని కోరుకుంటారు. మీ ఇంటర్వ్యూ అంతా చూసిన తర్వాత, మీ యాక్టివిటీ అంతా మేము కవర్ చేసాం కదా! అంతా చూసిన తర్వాత బహుశా చాలామంది ఊరికొచ్చి ఇలా హ్యాపీగా బతకొచ్చు కదా! అని అనుకుంటారు. అనుకోవాలని కూడా కోరుకుందాం. యు ఆర్ రైట్. ఆ! చాలామంది ఏమంటున్నారంటే, చాలామంది నా ఫ్రెండ్స్ కానీ, తెలిసినటువంటి వాళ్ళ ఆఫీసర్లు కానీ వీళ్ళంతా కూడా, ఎందుకు ఇతను ఇట్లా అయిపోయినాడు? ఎందుకు ఇట్లా అయిపోయినాడు? మామూలుగా ఈ ఆంధ్ర సైడు పాడైపోయినాను అంటారు. అంటే పాడైపోయాం. ఆ! బాగా ఉన్నటువంటి మొఖం కొంచెం గడ్డము అది ఇది ఉండడం, ఎందుకు ఇంత నా ఎదురుగానే ఎందుకు ఇంత పాడైపోయినారు మీరు? మాకు ఇక్కడ పాడైపోయినారంటే చెడిపోయినారని చెడిపోయారని అర్థం. ఆ! చెడిపోయినారని అర్థం. వాళ్ళు ఆ విధంగా అంటా ఉన్నారు. వాళ్ళ కానీ ఎవరైతే ఇక్కడికి వచ్చి మా ఊరికి వచ్చిపోతారో, హ్మ్. ఇంక్లూడింగ్ నరసింహారావు, నేను కూడా. ఇంక్లూడింగ్ నరసింహారావు, అబ్బాయి ఎందుకబ్బా ఇతను ఇక్కడికి వచ్చిన తర్వాత, వచ్చిపోయిన తర్వాతే వాళ్ళందరూ జెలస్‌తో పోవాల్సింది. అబ్బా ఏమి లైఫ్ అయిందండి అవును. 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 డెఫినిట్‌గా. అదే ఇలాంటి లైఫ్ ఉండాలని కోరుకుంటారు చాలామంది డెఫినిట్‌గా. కోరుకుంటారు. హ్మ్. ఇది భగవంతుడు, దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏది పెడితే దాంతో మనం సాటిస్ఫై కావాలి. కరెక్ట్. మనం ప్రయత్నాలు చేయాలి. హ్మ్. హ్మ్. దాంతో ఏదో నిరాశ చెంది, నిస్పృహ చెంది, వాట్ ఫర్? మన లైఫ్‌లో హ్యాపీనెస్. హ్మ్. హ్యాపీనెస్ ఎక్కడి నుంచి రాదు, మనలో రావాలి. మనలో రావాలంతే. I derive లోపల happiness. లోపల నుంచి. Yes, I derive happiness. I am the happiest person. హ్మ్. లుకింగ్. Thank God, thank my parents, Sure. thank you everyone.